ఇది చాలా మందికి డౌట్. జర్మనీలో శాలరీ ఎక్కువ అంటారు కదా, అక్కడ ఎక్స్పెన్సెస్ ఎంత అనేసి. స్టూడెంట్ గా వెళ్తే 1 lakh సరిపోతుందా? పార్ట్ టైం చేస్తే ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయా? బెర్లిన్, మ్యూనిక్ లాంటి సిటీస్ లో ఉండడం అంటే కిడ్నీ సెల్ చేసుకోవాలా? ఈ వీడియోలో మనం జర్మనీలో మంత్లీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత అవుతుందో రియల్ గా చూద్దాం. రెంట్, గ్రాసరీస్, ట్రాన్స్పోర్ట్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇంటర్నెట్, కరెంట్ బిల్, అవుట్ సైడ్ ఫుడ్, హిడెన్ కాస్ట్స్ అన్ని కవర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన జర్మనీ డైరీస్. మంత్లీ ఎక్స్పెన్సెస్ లో ఫస్ట్ విలన్ వచ్చేసి రెంట్. జర్మనీలో మంత్లీ బడ్జెట్ లో బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ రెంట్. స్టూడెంట్ డామ్ దొరికేస్తే చాలా లక్కీ. డామ్ రెంట్ యూజువల్లీ 300 to 500 euros మధ్యలో ఉంటుంది. అంటే రఫ్లీ మన ఇండియన్ రూపీస్ లో 35 to 55,000. స్టూడెంట్ డామ్ దొరకకపోతే నెక్స్ట్ చీపెస్ట్ ఆప్షన్ వేగే. వేగే అంటే జర్మనీలో షేర్డ్ అపార్ట్మెంట్. అంటే మన రూమ్ మనది, కానీ కిచెన్ అండ్ బాత్రూమ్ అందరిది. వేగే రెంట్ యూజువల్లీ 450 euros to 800 euros ఉంటుంది. అంటే ఇండియన్ రూపీస్ లో 50 to 85,000 రూపీస్. బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ఫర్ట్ ఇలాంటి సిటీస్ లో ఉంటే 600 to 1000 euros కూడా అవ్వచ్చు. అంటే మన ఇండియన్ రూపీస్ లో 65,000 to 1,10,000. ఓన్ స్టూడియో అపార్ట్మెంట్ తీసుకుంటే 800 to 1,500 euros వరకు వెళ్ళొచ్చు. స్టూడియో అపార్ట్మెంట్ అంటే 1 BHK ఫ్లాట్. సో జర్మనీకి కొత్తగా వస్తే ప్రైవేట్ అపార్ట్మెంట్ కన్నా డామ్ లేదా వేగే రియలిస్టిక్ ఆప్షన్. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి ఫుడ్ అండ్ గ్రాసరీస్. జర్మనీలో కుకింగ్ చేస్తే బడ్జెట్ సేవ్ అవుతుంది. బయట తింటే వ్యాలెట్ కి ఫీవర్ వస్తుంది. హోమ్ కుకింగ్ చేస్తే గ్రాసరీస్ యూజువల్లీ 200 to 300 euros మధ్యలో వచ్చేస్తాయి. ఆల్డీ, లీడిల్, పెన్నీ ఇలాంటి సూపర్ మార్కెట్స్ లో కొనుక్కుంటే ఇంకా ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. రేవే, ఎడేకాలో క్వాలిటీ బాగుంటుంది, కానీ బిల్ కూడా ప్రీమియం గా వస్తుంది. ఇండియన్ స్టోర్ కి వెళ్తే మన హార్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రైస్, దాల్, పికిల్, దోస బ్యాటర్ అన్ని ఉంటాయి. కానీ బిల్ చూసాక సడన్లీ బ్రెడ్ అండ్ బటర్ లైఫ్ కూడా ఓకే అనిపిస్తుంది. అవుట్ సైడ్ ఫుడ్ చీప్ కాదు. ఒక్క నార్మల్ మీల్ వచ్చేసి 10 to 18 euros వరకు అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో 1000 to 2000 రూపీస్. అదే ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్తే 15 to 25 euros ఈజీగా అవుతుంది. అంటే 1600 to 2600 రూపీస్. ఇక్కడ డోనర్ అనే ఒక ఫుడ్ ఐటమ్ ఉంటుంది. అది స్టూడెంట్ కి లైఫ్ సేవర్ అన్నమాట. కానీ డైలీ తింటే స్టమక్ కూడా రెసిడెంట్ పర్మిట్ క్యాన్సిల్ చేస్తుంది. సో ఫుడ్ బడ్జెట్ వచ్చేసి కుకింగ్ చేసుకుంటే మోస్ట్లీ 200 to 300 euros పర్ మంత్. కుకింగ్ ప్లస్ ఒకేషనల్ గా బయట తింటే 300 to 450 euros పర్ మంత్. అదే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినేస్తే 500 euros కన్నా ఎక్కువగానే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్. జర్మనీలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. స్టూడెంట్ పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ యూజువల్లీ 140 to 160 euros పర్ మంత్ ఉంటుంది. అంటే 15,000 to 17,000 రూపీస్. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్. జర్మనీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా యూస్ఫుల్. బస్సు, ట్రామ్, యూబాన్, ఎస్బాన్, రీజనల్ అన్ని యూస్ చేయొచ్చు. జర్మనీలో డాయిచ్లాండ్ టికెట్ అనే ఒక టికెట్ దొరుకుతుంది. దానికి 63 euros పర్ మంత్ పే చేయాలి. దీనితో జర్మనీలో ఉన్న అన్ని ట్రాన్స్పోర్ట్ యూస్ చేయొచ్చు ఎక్సెప్ట్ ఐసీఈ అనే స్పీడ్ ట్రైన్స్ తప్ప. స్టూడెంట్స్ కి కొన్ని యూనివర్సిటీస్ లో సెమిస్టర్ టికెట్ లోనే ఈ డాయిచ్లాండ్ టికెట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అప్పుడు మంత్లీ టికెట్ ఎక్స్ట్రా కొనాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రతి యూనివర్సిటీ ఇది ఆఫర్ చేయదు. సో చెక్ చేసుకోవాలి. సో ట్రాన్స్పోర్ట్ బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 63 euros. అంటే అప్రాక్సిమేట్లీ 6,500 రూపీస్. జర్మనీలో టాక్సీస్ చాలా ఎక్స్పెన్సివ్. ఈచ్ రైడ్ అరౌండ్ 10 to 20 euros వరకు ఉండొచ్చు. సో టాక్సీస్ యూస్ చేస్తే మన ట్రాన్స్పోర్ట్ బడ్జెట్ ఎక్స్పోనెన్షియల్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అండ్ ఇంటర్నెట్ ఛార్జెస్. ఒక మొబైల్ ప్లాన్ వచ్చేసి 10 to 25 euros పర్ మంత్ ఉంటుంది. వేగేలో ఇంటర్నెట్ షేర్డ్ అవుతే అరౌండ్ 10 to 15 euros మాత్రమే పడుతుంది. అదే మన ఓన్ అపార్ట్మెంట్ అయితే ఇంటర్నెట్ కి 25 to 45 euros వరకు ఖర్చు అవుతుంది. జర్మనీలో కాంట్రాక్ట్స్ తో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇండియా లాగా నచ్చలేదు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయండి అంటే కుదరదు. ఇక్కడ కాంట్రాక్ట్ సైన్ చేస్తే రిలేషన్షిప్ కంటే సీరియస్ గా ఉంటుంది. 12 months 24 months లాక్ ఉండొచ్చు. సో మనకు మంత్లీ సిమ్ అండ్ ఇంటర్నెట్ తో కలిపి 30 to 60 euros వరకు అవుతుంది. అంటే 3,500 to 6,500 రూపీస్. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి యూటిలిటీ అండ్ ఎలక్ట్రిసిటీ. రెంట్ లో వార్మ్ రెంట్ అండ్ కోల్డ్ రెంట్ అనేసి 2 టైప్స్ ఉంటాయి. వార్మ్ రెంట్ అంటే హీటింగ్ అండ్ సమ్ యూటిలిటీస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కోల్డ్ రెంట్ అంటే బేస్ రెంట్ మాత్రమే, ఎక్స్ట్రా చార్జెస్ మనమే కవర్ చేసుకోవాలి. వేగేలో ఎలక్ట్రిసిటీ షేర్ చేస్తే 30 to 70 euros వరకు పడుతుంది. అదే ఓన్ అపార్ట్మెంట్ అయితే 50 to 100 euros వరకు వెళ్తుంది. వింటర్ లో హీటింగ్ ఎక్కువ వాడితే బిల్ కూడా హీట్ అవుతుంది. హీటింగ్ తక్కువలో పెడితే మనమే ఫ్రీజ్ అవుతాం. సో బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకు యూటిలిటీస్ మంత్లీ 30 to 100 euros వరకు ఖర్చు అవుతుంది.
అంటే మన ఇండియన్ రూపీస్ లో 3500 నుంచి 11,000 రూపీస్ వరకు అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి జర్మనీలో మాత్రమే ఉండే స్పెషల్ ఎక్స్పెన్స్. దీనిని రుండ్ఫుంగ్ బైత్రాగ్ అంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇది టీవీ అండ్ రేడియో ఫీ. మీరు టీవీ చూడకపోయినా రేడియో వినకపోయినా నేను ఓన్లీ యూట్యూబే చూస్తా అన్న ఈ ఫీ పే చేయాల్సిందే. ఇది పర్ హౌస్ 18 euros పర్ మంత్ పడుతుంది. అదే వేగేలో మెంబర్స్ ని బట్టి ఈ అమౌంట్ షేర్ అవుతుంది. కానీ అలోన్ ఉంటే ఫుల్ అమౌంట్ మనమే పే చేయాలి. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి ఫస్ట్ మంత్ సెట్టింగ్ అప్ కాస్ట్. జర్మనీకి కొత్తగా వస్తే ఫస్ట్ మంత్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బెడ్షీట్, పిల్లో, బ్లాంకెట్, ప్యాన్, కుక్కర్, ప్లేట్స్, క్లీనింగ్ ఐటమ్స్, ఎక్స్టెన్షన్ బోర్డ్స్, వింటర్ ఐటమ్స్ ఇలా చాలా అవసరం పడతాయి. సో ఫస్ట్ మంత్ ఇవన్నీ సెట్ చేయడానికి 100 to 400 euros వరకు ఈజీగా అవుతాయి. రూమ్ అన్ఫర్నిష్డ్ అయింటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో రూమ్ అన్ఫర్నిష్డా ఫర్నిష్డా అనే దాని మీద బట్టి మనకు ఇనిషియల్ మంత్లీ కాస్ట్ 100 euros నుంచి 1000 euros వరకు వస్తుంది. అంటే 11,000 నుంచి 1,10,000 రూపీస్. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి పర్సనల్ కేర్ అండ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. షాంపూ, సోప్, డిటర్జెంట్, టూత్ పేస్ట్, టిష్యూస్, క్లీనింగ్ స్ప్రే, స్కిన్ కేర్ వీటన్నిటికీ కలిపి మంత్లీ 20 to 60 euros వరకు అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి క్లోతింగ్ అండ్ వింటర్ ఐటమ్స్. ఎవ్రీ మంత్ క్లోత్స్ కొనాల్సిన అవసరం లేదు, కానీ ఫస్ట్ వింటర్ కి జాకెట్, షూస్, గ్లౌస్, థర్మల్స్ చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ కలిపి 100 to 150 euros వరకు అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అండ్ సోషల్ లైఫ్. జర్మనీ వచ్చాక ఓన్లీ స్టడీ, వర్క్ అంటే లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. కాఫీ, ఫ్రెండ్స్ మీటప్, మూవీ, ట్రిప్స్, బర్త్డే పార్టీస్ ఇలా చాలా ఉంటాయి. వీటన్నిటికీ మంత్లీ 80 to 100 euros వరకు ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్ రా బయటికి వెళ్దాం అన్నప్పుడు మనం ఎవ్రీ టైం ఎస్ అన్నామంటే మంత్ ఎండ్ లో బ్యాంక్ బ్యాలెన్స్ నేను వెళ్ళిపోతున్నా బాయ్ బాయ్ అంటుంది. నెక్స్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్. జర్మనీలో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. సో ఆల్వేస్ మన బ్యాంక్ లో బఫర్ ఉంచాలి. మెడిసిన్, డాక్యుమెంట్స్, ట్రైన్ టికెట్స్, చార్జర్, రిపేర్, అంబ్రెల్లా, అపాయింట్మెంట్స్, ట్రావెల్స్ ఏదో ఒకటి వస్తుంది. మంత్లీ ఎమర్జెన్సీ బఫర్ 50 to 100 euros వరకు పెట్టుకోవాలి. అట్లీస్ట్ 500 to 1000 euros వరకు మన బ్యాంక్ లో బ్యాకప్ ఉంటే మనకు మెంటల్ పీస్ ఉంటుంది. సో మంత్లీ బడ్జెట్ ఒక స్టూడెంట్ కి చిన్న సిటీలో అయితే 600 to 800 euros అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో 63,000 నుంచి 85,000 రూపీస్. అదే పెద్ద సిటీలో అయితే ఒక స్టూడెంట్ కి 700 to 1,000 euros వరకు ఖర్చు అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో 75,000 నుంచి 1,10,000 రూపీస్. అదే స్మాల్ ఫ్యామిలీకి ఒక చిన్న సిటీలో 1,000 నుంచి 1,400 euros వరకు ఖర్చు అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్ లో 1,10,000 నుంచి 1,50,000 రూపీస్. అదే స్మాల్ ఫ్యామిలీ పెద్ద సిటీలో ఉండాలి అంటే 1,400 euros నుంచి 1,800 euros వరకు ఖర్చు చేయాలి. అంటే మన ఇండియన్ రూపీస్ లో 1,50,000 నుంచి 1,90,000 రూపీస్. సో జర్మనీలో ఫైనల్ గా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ మేనేజబుల్, బట్ ప్లానింగ్ లేకపోతే చాలా స్ట్రెస్ఫుల్. జర్మనీ లైఫ్ బ్యూటిఫుల్, సేఫ్ అండ్ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. కానీ ఇక్కడ మోస్ట్లీ ఫ్రీగా ఎయిర్ మాత్రమే దొరుకుతుంది. మిగతా వాటన్నిటికీ ఇన్వాయిస్ వస్తుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఎక్స్పెన్సెస్ ని చూస్తే ఏమనిపించిందో కామెంట్స్ లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.